sound. ఆంధ్రవాయిస్ వెబ్ ఛానల్కు స్వాగతం. చక్కటి పల్లవరస అందమైనటువంటి దంతాలు ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మన బాడీకి ఆహారం శక్తి ఇవ్వాలంటే ముందుగా మనకు కావాల్సింది నోట్లోనే ఆహారం అనేది సగం అరిగిపోవాలి. అంటే దంతాలు ఎంత ఆరోగ్యంగా ఉంటే మన బాడీ కూడా అంత ఆరోగ్యంగా ఉంటుంది. ఆ దంతాలను ఎలా కాపాడుకోవాలి, వాటి ఆరోగ్యాన్ని ఎలా మనం రక్షించుకోవాలనే దాని గురించి మనతో ఉన్నారు డాక్టర్ పవన్ కుమార్ గారు. సార్ చెప్పండి, దంత సంరక్షణ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి దంతాలు అనేది స్ట్రాంగ్గా బలంగా ఉంటుంది? అన్నింటికన్నా ముందు ఇంపార్టెంట్గా చెప్పాల్సింది మెయిన్ రోజు 2 సార్లు బ్రష్ చేసుకోవడం. ప్రతి ఒక్కరికి చెప్పేదే, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం కూడా. మొట్టమొదట రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకోవడం మనం చేయగల ప్రథమమైన ఫస్ట్ చేయాల్సిన విషయం. అదే కాకుండా చాలామందికి తెలియనిది ఏంటంటే పళ్ళు ప్రాబ్లం ఎప్పుడైనా వస్తేనే మనం చూపించుకోవడానికి జరుగుతుంది. ఆ విధంగా కాకుండా ప్రతి 6 నెలలకో లేదంటే 1 సంవత్సరానికి ఒకసారి మన పళ్ళు ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేయించుకోవడం ద్వారా మనం ఏదైనా ప్రాబ్లం ఉన్నదాన్ని మనం ప్రథమంగా అంటే ఇనీషియల్ స్టేజ్లోనే మనం దాన్ని కనిపెట్టి దానికి నివారణ లేదా ట్రీట్మెంట్ అనేది చేయడానికి వీలు ఉంది. సో అది మెయిన్ మనం అభివృద్ధి చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా చూసి ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న విధంగా చూపించుకున్నట్లయితే దాన్ని చెక్ చేసి ఏదైనా చిన్నగా ఉన్నప్పుడే మనం చెక్ చేస్తాం. అదే కాకుండా మెయిన్ అన్నింటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న ఫుడ్ కానీ మన ఆహారపు అలవాట్లు కూడా మారిపోవడం వల్ల ప్రతి ఒక్కరికి కామన్గా బ్యాడ్ డ్రింక్ కానీ కెమికల్ పళ్ళు పాడవడం ప్రతి ఒక్కరిలో జరుగుతుంది. సో ప్రతి 6 నెలలకి పళ్ళు క్లీనింగ్ చేయించుకోవడం కానీ శుభ్రం చేయించుకోవడం అనేది ఏంటంటే ఆ పళ్ళు అనేది పాడవకుండా ఉంటాయి. బ్యాడ్ బ్రీత్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పాచి పట్టడం లేదా పళ్ళు చుట్టూ పేరుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ క్రిములు అన్నవి మనం తిన్న ఫుడ్తో లోపలికి వెళ్ళడం వల్ల మనకి నోటికి మాత్రమే చిగుళ్ళకి మాత్రమే ప్రాబ్లం కాకుండా మన లోపల ఉన్న ఆర్గాన్స్ని అవయవాన్ని కూడా పాడు చేయడం జరుగుతుంది. దానివల్ల మనకి రీసెంట్గా అయితే హార్ట్కి కూడా ప్రాబ్లం వస్తుందని రీసెంట్ స్టడీస్లో కూడా తెలిసింది. అంటే ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ అంటారు. అంటే హార్ట్ లోపల ఉన్న వాల్ లోపల అంటే అంతర్గతంగా ఉన్న వాల్ లోపల కూడా ఇన్ఫెక్షన్ వచ్చే బ్యాక్టీరియా అన్నది మనకి ఇప్పుడు పళ్ళ పాచి దగ్గర ఉన్న బ్యాక్టీరియా అన్నది కలుగు చేస్తుంది. సో ఏంటంటే మనకి పళ్ళు మాత్రమే అదే పన్నే కదా అని వదిలేకుండా మనకి ఏంటంటే ఇవి ఒక్కటి అన్నింటికీ రిలేట్ అయి ఉంటుంది ఫస్ట్ నుంచి అదే కదా. సో దీన్ని ఏం తిన్నా మనం నోటి నుంచే తినాలి. సో ఆ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో అందువల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు వైద్య వృత్తిలోకి రావడానికి మీ ఇంట్రెస్ట్ కదా సార్, లేదా మీకు ప్రోత్సాహం వచ్చారు? అలా ఐ మీన్ వైద్యం అన్నది డాక్టర్ అనేది ఇంట్రెస్ట్ ఉంది. దానివల్ల ఇప్పుడు చాలా మంది వంకర పళ్ళు అదే పళ్ళు మధ్య సొంతులు ఇలా ఉంటుంది. అలాంటివి మీరు ట్రీట్మెంట్ ఇస్తారండి. మనకైతే ఫేస్లో ఫస్ట్ అందంగా కనిపించాలని అందరూ అనుకుంటారు. ఫస్ట్ ఏంటంటే నవ్వితే రత్నాలు రాలేలాగా పళ్ళవరస ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. దానికి మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తాము అంటే పళ్ళు వరుస అంటే ఇది ఏంటంటే మనకి చాలా ఇది బాగా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పళ్ళు వరుస బాగాలేదనేది మనం త్వరగా కనిపెట్టాలి. అంటే ఎదుగుతున్న దశలో చిన్నపిల్లల వయసులోనే 10-15 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడే మనం దాన్ని కనిపెట్టాం అనుకోండి. సో 18 ఏళ్ళ లోపు పిల్లలు అంటే ఎదుగుతున్న వయసులో అప్పుడు పళ్ళు సరి చేయడం అనేది చాలా ఈజీగా తక్కువ సమయం అంటే మ్యాక్సిమం ఒక 6 నెలల నుంచి సంవత్సరం వ్యవధిలో మనం
పళ్ళని సక్రమంగా సరిచేయడం. పాలపళ్ళు 12 ఏళ్ళకి ఊడిపోతాయి. ఊడిపోయిన తర్వాత 12 తర్వాత పళ్ళు వస్తున్నప్పుడే మనం గమనించాము వంకరగా ఉన్నాయా సరిగా ఉన్నాయి. 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్నప్పుడు వాటికి ఏంటంటే సరిచేయడం అనేది చాలా సులువు. అదే 18 ఏళ్ళు దాటిన తర్వాత ఏంటంటే వయసు గ్రోత్ అనేది ఆగిపోతుంది. దానివల్ల దానికి కొంత సమయం తీసుకుంటుంది సరిచేయాలంటే. దానికి కూడా ఈరోజు టెక్నాలజీ ఉంది కాబట్టి సరిచేయడానికి అవుతుంది. పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉన్నా లేదా పన్ను మీద పన్ను వచ్చినా వీటికి కూడా ట్రీట్మెంట్ అంటే కాకపోతే కొంత వ్యవధి అనేది ఎక్కువ తీసుకుంటాం. మన దగ్గర ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్? దానికి తగ్గట్టుగా స్పెషలిస్ట్ వస్తారండి ఒకవేళ అవసరం అనుకుంటే. దాని విధంగా దీంట్లో కూడా బ్రాంచెస్ ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. మన దగ్గర ట్రీట్మెంట్స్ ఏవైనా అండి ట్రీట్మెంట్కి సంబంధించినవి మనకి సర్జన్స్ కూడా ఉంటుంది. ప్లాంటేషన్ ఇంప్లాంట్స్ అనేది కూడా వాటికి సపరేట్ ఉంటుంది. మనం ఇప్పటి వరకు అయితే మన దగ్గర చేయలేదు. బట్ ఏదైనా ఉంటే మాత్రం మనకి దానికి తగ్గట్టుగా స్పెషలిస్ట్ మనం చేస్తారు. మన దగ్గర ఎక్విప్మెంట్కి సంబంధించి అంతా ఎలా ఉంటుంది సార్? అంటే ట్రీట్మెంట్ విధంగా అంటే మనకి ఇప్పుడు పళ్ళకి సంబంధించిన వైద్యం సంబంధించిన ఏ విధంగా ప్రాబ్లం ఉన్నా సరే ఆ ప్రాబ్లం తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. లేదంటే దానికి సంబంధించిన వాళ్ళు వచ్చి మన దగ్గర ట్రీట్మెంట్ చేయడం కూడా జరుగుతుంది. మనకి ఎక్కువగా ఏ సమస్యలతో వస్తుంటాయి సార్? ప్రాబ్లం అంటే పళ్ళకి సంబంధించిన సమస్యలు అంటే వీటిలో అన్నింటికన్నా మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రాణాంతకమైనది కూడా ఓరల్ క్యాన్సర్ అండి. నోటి క్యాన్సర్. నోటి క్యాన్సర్ అనేది చాలా ప్రమాదమైనది. అంటే జీవితాన్నే మరి నాశనం చేసినంత చాలా సివియర్ ప్రమాదకరమైనది. సో దానికి మనం చేయాల్సింది ఏంటంటే ఏదైనా అంటారు మొక్కే వంగనేది మానే వంగరాలి. అంటే ఈ అలవాటుని మనం స్టార్టింగ్లోనే తగ్గించాలి లేదా అరికట్టాలి. అది ఎలా ఎందుకు వస్తుంది సార్? మెయిన్ కారణం వచ్చేసి పొగాకు. పొగాకు అన్నది ఏంటంటే మనకి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే పొగాకు స్మోకింగ్ వల్ల వచ్చే పొగాకు, ఇంకొకటి నమిలే పొగాకు. అదేంటంటే మనకి కైనా కానీ గుట్కా కానీ పాన్ ఇవన్నీ కూడా మనకి నమిలే వాటిలో వస్తాయి. రెండూ కూడా ఒకదానికొకటి పోటీగా రెండూ కూడా చాలా ప్రమాదకరమైనవి. ఏదైనా మనకి ప్రమాదకరమే. సో ఏంటంటే ఇలాంటివి మనం చిన్న ఏజ్లో ఉన్నవాళ్ళు అంటే స్కూల్ నుంచి హయ్యర్ స్కూల్ నుంచి ఇంటర్ లేదా కాలేజ్ వయసులో ఉన్న వాళ్ళని మెయిన్ మనం వాళ్ళని ఆ టైంలో ఉన్నప్పుడు కానీ సక్రమంగా మోల్డ్ చేసినట్లయితే ఆ హ్యాబిట్ అనేది అక్కడ అరికట్టడం అవుతుంది. అంటే ఇంప్లాంట్లో యూజ్ చేసేది ఏంటి? నికెల్ టైటానియం. అది చాలా కాస్ట్లీ ఉంటుందండి. స్క్రూ ఉంటుంది. దీని ఇంప్లాంట్ అంటాం. సో ఇదేంటంటే మనం మన నార్మల్గా అయితే పక్క టీత్ని సపోర్ట్ తీసుకొని ఫిక్స్డ్గా కట్టడం జరుగుతుంది. ఇంప్లాంట్ ఒకటి పెట్టడానికి ఫిక్స్డ్గా ఉంటుంది. ఆ విషయంలోనే మనం ఇంప్లాంట్ అంటాం అనమాట. ఇంప్లాంట్ అనేది ఏంటంటే పన్నుతో ఆస్టియో ఇంటిగ్రేషన్ అంటాం. అంటే ఎముకతో కలిసిపోయే స్వభావం ఉంటుంది నికెల్ టైటానియం. ఇప్పుడు ఏమవుతుందంటే అది లోపల టీత్ లోపల ఏంటంటే కలిసిపోయి ఈ విధంగా సపోర్ట్గా ఉంటుంది. దానిపైన మనం సేమ్ ఒక సింగిల్గా క్యాప్ పెట్టడం. పంటి నుంచి రక్తం కూడా వస్తుంది. కొద్దిగా రక్తం దానికి ఏంటంటే మనకి చిగుళ్ళకి ఎప్పటికప్పుడు పళ్ళు క్లీన్ చేయించుకోవడం వల్ల ఏంటంటే ఆ విధమైన ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంది బ్లడ్ అనేది. అది క్లీన్ అనేది చేయడం వల్ల మనం అరికట్టడం జరుగుతుంది. కొంతమంది ఏంటంటే గమ్ ప్రాబ్లం ఉంటుంది. గమ్ డిసీజ్ అంటాం, చిగుళ్ళ వ్యాధి అంటాం. దానివల్ల కూడా బ్లడ్ వాళ్ళకి ఏంటంటే పెరిగిపోతే పళ్ళు కదిలిపోయి ఊడిపోతాయి. సో బ్లడ్ వస్తుంది అన్నదాన్ని మనం అది పట్టించుకోకుండా వదలకుండా వెంటనే చూపించుకున్నట్లయితే ఇనిషియల్ స్టేజ్లో ఉంటే పళ్ళని కాపాడడం జరుగుతుంది. లేదంటే ఆ చిగులు వ్యాధి అనేది త్వరగా స్ప్రెడ్ అయిపోతుంది. ఒక పన్ను నుంచి ఒక పనికి, ఒక పన్ను నుంచి ఒక పనికి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. దానివల్ల పళ్ళు పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. ఇంకా చాలామంది పళ్ళు తెల్లగా అవడం కోసం బయట వెళ్ళిపోయి క్రీమ్ కూడా వాడుతుంటారు. బ్రషింగ్లో ఏదో లిక్విడ్స్ వాటి వల్ల ఎలాంటి ప్రమాదం ఉంటుంది ఒకసారి చెప్పండి. అంటే పళ్ళకి సంబంధించిన క్రీమ్లు వాటి వల్ల కాదు, కాకపోతే ఏంటంటే వయసు ద్వారా కూడా పళ్ళు అనేవి వయసు పెరిగే కొద్దీ పళ్ళలో ఉన్న తెలుపు అనేది తగ్గడం అనేది జరుగుతుంది. అది నార్మల్ ఫినామినా. అది మనకి ఏంటంటే ఆ గ్లో అనేది తగ్గుతుంది. అదే కాకుండా వాటర్ ప్రాబ్లం వల్ల కూడా పళ్ళు పాడేవి ఉంటుంది. వాటికి మనం వెంటనే ఇన్స్టెంట్గా దొరికే వాటికి వెళ్ళే కన్నా మనం ట్రీట్మెంట్ ద్వారా చేయించుకుంటే ఏంటంటే మనకి పర్ఫెక్ట్ సొల్యూషన్ అనేది జరుగుతుంది. వీటి వల్ల ఏంటంటే క్రీమ్స్ వాటి వల్ల అంటే దానివల్ల ఎంత వస్తుంది ఏంటనేది మనకి అది ఇన్స్టెంట్గా అనేది జరిగే ప్రాసెస్ కాదు. సో ఏంటంటే దానికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది క్లినిక్ వచ్చినట్లయితే ఏదైతే కారణం అనుకుంటున్నామో ఆ కారణాన్ని రిమూవ్ చేసి దాని ద్వారా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సంవత్సరానికి మనం 2 సార్లు పళ్ళని క్లీన్ చేసుకోవచ్చు. చాలా
వాళ్ళు క్లీనింగ్ చేయించుకుంటే సరిపోతుంది. సో ఏదైనా ప్రాబ్లమ్ ఉంది ఇనిషియల్ తెలుస్తుంది కాబట్టి వాటి ట్రీట్మెంట్ కూడా చెప్తారు. ప్రాబ్లమ్ మీ దగ్గరకు వచ్చి వాళ్ళకి అవగాహన కల్పిస్తారు, కౌన్సిలింగ్. ఫస్ట్ మనం చేయాల్సింది కూడా పేషెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ మనం చేసే పని కూడా వాళ్ళకి ప్రాబ్లం అనేది అర్థం కావాలి. వాళ్ళకి అర్థమైన తర్వాత ట్రీట్మెంట్ చేయించుకోకపోయినా వాళ్ళు ముందు తెలుసుకోవాల్సిన ప్రాబ్లం ఏంటి, ఎందువల్ల వచ్చింది. పన్ను ప్రాబ్లం బ్లీడింగ్ వచ్చింది అనుకోండి, పళ్ళ మధ్యలో రక్తం వస్తుంది, ఎందుకు వచ్చిందని తెలియాలి. సో ఏంటంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవడంతో పాటు ఇంకెవరికైనా ప్రాబ్లం వచ్చినా, వాళ్ళ కుటుంబంలో ఎవరికి ప్రాబ్లం వచ్చినా వాళ్ళు చెప్పే విధంగా ట్రీట్మెంట్ అయిన తర్వాత రోజు క్లినిక్ రావాలి కాబట్టి వాళ్ళు చెప్పడానికి అవుతుంది. ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా లేదు మీరు ఇలా చెక్ చేయించుకుంటే మీకు తగ్గుతుందండి అని చెప్పడానికి అవకాశం. ఇప్పుడు రాబోయే వర్తమాన డెంటిస్ట్ గురించి సలహా, కొత్తగా డెంటిస్ట్ వస్తారు, ఏ పేషెంట్ పనిచేయాలి, ఎలా పనిచేయాలి అంటే ట్రీట్మెంట్ మెయిన్ అంటే ఇప్పుడు వచ్చే టెక్నాలజీ కూడా బాగుంటుందండి. టెక్నాలజీ రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుంది. ఒకప్పుడు ఉన్న టెక్నాలజీకి ఇప్పుడు టెక్నాలజీకి రాబోయే టెక్నాలజీ కూడా మార్పులు వస్తున్నాయి. అంటే మనకేంటంటే నెక్స్ట్ వచ్చే అప్పట్లో ఉండేది, బట్ ఇప్పుడు ఏంటంటే ట్రీట్మెంట్ వరకు చాలా వరకు అంటే పేషెంట్స్ కూడా కొంతవరకు తెలుసుకున్నారు. సో వచ్చే నెక్స్ట్ జనరేషన్ అనేటప్పటికి ఇంకాస్త దాని గురించి తెలుస్తుంది కాబట్టి సో దానికి తగ్గట్టుగా వీళ్ళు కూడా సెన్సిటివ్ ఉంటుంది. మా ప్రేక్షకులకి మీరు చక్కటి సలహాలు సూచనలు ఇచ్చారు. డాక్టర్ గారి సలహాలను పాటించడం ద్వారా మన దంతాలను మనం ఎలా సంరక్షించుకోవచ్చో పూర్తిగా విన్నారు. చాలా థ్యాంక్ యూ సార్. మీరు బాగా